Hi, hello, assalamu alaikum. Welcome back to Aisha Banu's world. Today I am going to show you beans potato fry. బీన్స్ పొటాటో ఫ్రై చేయడానికి నేను బీన్స్ పొటాటో ఆనియన్ తీసుకున్నానండి. మంచిగా చాప్ చేసుకున్నాను. ఈ సైజులో చాప్ చేసుకోండి. దీని తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టినాను. కడాయి హీట్ అయినాక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక నేను మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఊరద్ దాల్ యాడ్ చేసుకున్నానండి. ఊరద్ దాల్ బ్రౌన్ కలర్ అయినాక నేను కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను అన్నమాట. ఇది మంచిగా ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానివ్వండి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వంట రాని వాళ్ళు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీని తర్వాత పొటాటోస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. 3 మినిట్స్ పొటాటోస్ ఫ్రై అయినాక బీన్స్ యాడ్ చేసుకున్నానండి. నేను 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలా. ఇంకా అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకొని దీనిపైన లిడ్ పెట్టేసినానండి. కొద్దిసేపు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నాను. దీని తర్వాత ఆ కండెన్స్ అయిన వాటర్తోనే మేము కుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అట్లా కింద మాడిపోతుందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అయితే తక్కువే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మేము పీనట్ గార్లిక్ పౌడర్ ఉంది కదా, దాంట్లో కూడా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది. సో నేను ఇక్కడ తక్కువగానే వేసుకున్నాను సాల్ట్ అయితే. ఇప్పుడు పొటాటోస్ చెక్ చేసుకోవాలా కుక్ అయినాయా లేవా అని చెప్పి. దీని తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. అవి బాయిల్ అయినట్టు కనిపిస్తే నెక్స్ట్ మంచిగా కలుపుకోవాలా మొత్తము. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేయాల. 2 మినిట్స్ సిమ్లో పెట్టి మీరు లిడ్ పెట్టాలండి. ఇప్పుడు పొటాటో బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పీనట్ గార్లిక్ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మంచి స్మెల్, టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పీనట్ గార్లిక్ పౌడర్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ 1 కప్పు పీనట్స్ తీసుకున్నాను నేను. దాన్ని రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకున్న తర్వాత సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. గార్లిక్ యాడ్ చేసుకున్నాను. అది కూల్ అయినాక పీనట్స్ మిక్సీ జార్లో వేసుకున్నాను. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. క్యూమిన్ సీడ్స్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాను బరకగా. ఇంకా మిగిలిన పౌడర్ నేను ఒక కంటైనర్లో తీసుకున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందర ఉంటాను. బాయ్.